తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరందరూ ఓట్లు వేసి బాబు గారి నాయకత్వాన్ని బలపరిచారు. అలాగే రేపల నియోజకవర్గం నుంచి నేను సత్యనారాయణ, రేపల నియోజకవర్గ పార్లమెంటు అధ్యక్షుడిని, ఎస్ఎస్ఎల్. నేను ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తిని. అలాగే మాలపల్లి కూడా కులానికి చెందిన వ్యక్తులు కూడా చాలామంది మాకు తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అనగాని సత్యప్రసాద్ గారికి, తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి అఖండ విజయాన్ని చేకూర్చినందుకు మీరు వేసిన ఓట్లు ఆ దిశగా ఉన్నాయి అనేది నా అభిప్రాయం. మనం పార్టీని మీరు ఏదైతే కూటమిగా అభిమానించి తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓట్లు వేశారో, మీరు అనుకున్న కూటమి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించడానికి బాబు గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే రేపల నియోజకవర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న వ్యక్తి, నేనున్నాను అని తెలుగుదేశం కార్యకర్తలకి భరోసా కల్పించేటువంటి మహనీయుడు, ఒక మనసున్న వ్యక్తి. ఆ అనగాని సత్యప్రసాద్ గారిని దగ్గరగా చూసి ఏ వ్యక్తి అయినా కానీ నేను తెలుగుదేశం కార్యకర్తను అంటే ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినటువంటి వ్యక్తే. ఎందుకంటే వారికి ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం కార్యకర్తనే అంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలో నేనున్నాను అని వారికి హక్కును చేర్చుకునే వారిని వారి భుజమే చేసి నేనున్నాను నీకు అని చెప్పి వారికి అండగా నిలబడినటువంటి మహనీయులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, హ్యాట్రిక్ కొట్టి రాష్ట్ర మంత్రివర్యులుగా సిద్ధంగా ఉన్నటువంటి మహనీయుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనగాని సత్యప్రసాద్ గారు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. అలాగే ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు మన బాపట్ల నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేశారు. వారు కూడా గెలుస్తారు. మీ అందరి ఆదరాభిమానాలతో వారు కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకి నేనున్నాను అనే మనసున్న వ్యక్తి. ఆయన వారు కూడా కృష్ణప్రసాద్ గారు, ఈయన వారు కూడా సత్యప్రసాద్ గారు. వీళ్ళిద్దరు మనసులు వెనలాంటి. ఏంటంటే అయ్యా నాకు ఈ బాధ అంటే హక్కులు చేసిన మనస్తత్వం ఉన్న వ్యక్తులను ఇద్దరిని గెలిపించుకున్నందుకు ఈ నియోజకవర్గం ప్రజలకి, బాపట్ల పార్లమెంటులో ఉన్నటువంటి బాపట్ల, రేపల్లె, అలాగే వేమూరు, చీరాల, సంతరంతరపాడు ఇట్లా 7 నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించిన మీ అందరికీ పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మనసున్న వ్యక్తులను గెలిపించుకున్నారు. మన రాష్ట్ర అభివృద్ధి జైలుగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి ఎంతో అండగా ఉంది. అలాగే బీజేపీ కూడా మనకి ఎంతో అండగా ఉంది. మనల్ని ముందుకు నడిపించిన వ్యక్తులు అందరికీ అభివందనం. మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాము. ఎక్కడైనా సరే ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వాళ్ళకి అందేలాగా మీరు పథకాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించండి. అలాగే గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలు ఏమన్నా వెనకబడి ఉంటే ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేలాగా ఆలోచించండి. మానవత్వంగా ఆలోచించి చెప్తున్నాను నేను. వీరిద్దరు కూడా మనసున్న వ్యక్తులు, బడుగు బలహీన వర్గాల కోసమే వచ్చినటువంటి మహనీయులు. చంద్రబాబు గారు మనకు ప్రసాదించినటువంటి వరం, దేవుడు లాంటి వ్యక్తులు వీళ్ళిద్దరిని మనం అఖండ విజయంతో గెలిపించుకున్నాము, ఓట్లు వేసాము అనేది నా భావన. మీ అందరి మనసులో కూడా అదే ఉంటుంది. మనందరం ఓట్లు వేస్తున్నాము, వారు గెలుస్తున్నారు. మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాము. మన సమస్యల మీద వారికి దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించిన దిశగా అడుగులు వేసి మరలా రాబోయే కాలంలో కూడా ఇదే ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అఖండ విజయంతో గెలిపించుకోవాలి. అలాగే ప్రతిపక్షాలను కూడా ఎవరిని కూడా కుప్పిగంతులు అయిపోకుండా అనగదొక్కాల్సిన అవసరం ఉంది, విజృంభించాల్సిన అవసరం ఉంది. అలాగే అటు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసరు, అలాగే అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, దమ్మున్న వ్యక్తి. వీరిరువురు కింద మనం పనిచేస్తున్నాము. మనమేం తక్కువేం కాదు, మేమున్నాము మీకు అని సాటి చెబుతూ
మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. మీరు దశగా ఆలోచించి ముందుకెళ్తారని ఆశిస్తూ మీరు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.